తనతో పార్టిసిపేట్ చేసిన వీడియోస్ కూడా బయటకు వచ్చేసాయి. హైకోర్టు వరకు వెళ్ళిన కేసు నేను విత్డ్రా చేసుకుంటున్నాను, నాదే తప్పు. అది పొలిటీషియన్ అవ్వనివ్వండి, తనని రిమాండ్కి తీసుకెళ్లారు, అదంతా కొనసాగుతున్నప్పటికీ కూడా యాక్చువల్ మ్యాటర్ వాట్స్ ఎగ్జాక్ట్లీ గోయింగ్ అనేది ఎవరికి అర్థం కాలేదు. ఆమె ఎఫ్ఐఆర్ పెట్టిందండి, వేరియస్ చార్జెస్. బట్ బయటికి ఎందుకు ఎక్స్పోజ్ అవ్వలేదు? కమిటీ వర్క్ నేచర్ ఏంటి ఇండస్ట్రీలో? కమిటీకి సంబంధించి ట్రాన్స్పరెన్సీగా ఉండలేదు కాబట్టే తన స్టేషన్ వరకు వెళ్ళింది, 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. లేదు ఇదైతే మిస్. హర్ష సాయి ఇష్యూ, జానీ మాస్టర్ ఇష్యూ, రాజ్ తరుణ్ ఇష్యూ, ఈ ఎమ్మెల్యే ఆదిమూలం ఇష్యూ, వీటన్నిట్లలో కూడా అమ్మాయిలు బాధితులుగా. బట్ అవి ఎప్పటికీ తేలుతాయి? వాళ్ళకి ఎప్పటికీ న్యాయం జరుగుతుంది? న్యాయం జరుగుతుంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ శ్రావణి, జర్నలిస్ట్. మన సొసైటీలో రకరకాల ఇష్యూతో ఆడవాళ్ళు వేధించబడుతూ ఉన్నారు, చనిపోతూ ఉన్నారు, ఎన్నో హెరాస్మెంట్స్ ఎదుర్కొంటూ ఉన్నారు. వాటన్నిటికీ నాలో కొంత, నేను కొంత అంటూ ముందుకొచ్చారు అడ్వకేట్ కావ్య మండన. చాలా చాలా ఇష్యూస్ పైన తను రియాక్ట్ అవుతుంటారు. అఫ్ కోర్స్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కమిటీ మెంబర్గా కొనసాగుతున్నారు. లీగల్ లా పాడ్కాస్టర్గా తను అనేక సందేహాలకి నివృత్తి చేస్తూ తన సూచనలు, సలహాలు ఇస్తూ ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ సొసైటీలో అనేక డిపార్ట్మెంట్స్, లేదంటే స్కూల్స్, లేదంటే ఆర్గనైజేషన్స్కి వెళ్ళి తను ఈ హరాస్మెంట్స్కి సంబంధించిన ఎన్నో అవగాహన కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. సో మీ అందరికీ ఈరోజు తనని నా ఇంటర్వ్యూ ద్వారా పరిచయం చేస్తూ ఉన్నాను. ఎందుకు అనంటే ఈ మధ్య కాలంలో గత 4-5 నెలల నుంచి పొద్దున్న లేస్తే ఒక లైంగిక వేధింపుల కేసు, వార్త, లేదా మోసం చేశారు, నన్ను వాడుకొని వదిలేసి, ఇలాంటి కేసెస్ మనం ఎక్కువగా వింటూ ఉన్నాం. సో వాటన్నిటిపైన మనం మాట్లాడదాం, అనేక సందేహాలను నివృత్తి చేసుకుందాం. కావ్య గారు నమస్తే, వెల్కమ్ టు మై షో. శ్రావణి గారు బాగున్నారా? బాగున్నాను, చాలా చాలా అందంగా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ మై కాంప్లిమెంట్. ఒక హీరోయిన్ చూసినట్టు ఉంది నాకు, మహేశ్వరి గారిని ఆన్ స్క్రీన్. థ్యాంక్ యూ సో మచ్. సో మిమ్మల్ని చూస్తూ ఉన్నప్పుడు చాలా సీరియస్ అడ్వకేట్ గా కనిపిస్తూ ఉంటారు, బట్ ఈ రోజు ఇలా సివిల్ డ్రెస్ లో చూస్తూ ఉంటే యు ఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ష్యూర్ అండి. ఇక టాపిక్ లోకి వెళ్తే, కావ్య గారు, మిమ్మల్ని రీసెంట్లీ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన ఒక ప్రెస్ మీట్ లో మేము చూడడం జరిగింది. చాలా మంది మన 2 తెలుగు స్టేట్స్ ఆల్సో హరాస్మెంట్స్ కి సంబంధించి మనం ఇన్ డెప్త్ వెళ్లే ముందు అసలు వాట్ ఈస్ హరాస్మెంట్, వేర్ ఇట్స్ స్టార్టింగ్, అంటే హరాస్మెంట్ ని ఎన్ని రకాలుగా మీరు విభజిస్తారు, ఎన్ని రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు? ఇప్పుడు హెరాస్మెంట్ వచ్చేసి రకరకాల పరిస్థితులు, పరిణామాలు బట్టి ఉంటుందండి. ఇప్పుడు వర్క్ ప్లేస్లో ఒక టైప్ ఆఫ్ హెరాస్మెంట్ జరగవచ్చు, సెక్షువల్, నాన్ సెక్షువల్. అది ఎక్స్‌ప్లాయిటేషనే అవ్వాలని లేదు, అది ఒక జెండరే దాంట్లో ఉండాలంటే ఉమెన్కి అగెన్స్టే జరుగుతుంది, మెన్ చేస్తారు అని లేదు. కానీ ఏంటంటే ఉమెన్ వల్నరబుల్ కాబట్టి అలాంటి వాటికి ఎక్కువ గురయ్యే ఛాన్స్ ఉంది, గురవుతున్నారు వాటికి. కాబట్టి మనం ఎక్కువ వైలెన్స్ అనగానే ఉమెన్ మీద జరుగుతుంది అని మాట్లాడుకోవాల్సి వస్తుంది. అండ్ రీసెంట్ ఇన్సిడెంట్స్ కూడా ఎక్కువ ఉమెన్ మీద ఉన్నాయి. ఇంకా మనము మీరు చూస్తే మెడికో కేస్ కానీ, అది ఏ కాలంలో ఉన్నాము, డాక్టర్కే ప్రొటెక్షన్ లేదా, అదేమి ఏదో మూల గ్రామంలో అలా జరగలేదు కూడా కాదు, వెరీ పాష్ అండ్ అర్బన్ లైట్ ఏరియా, దట్ టు మెయిన్ సిటీలో. అది మెయిన్ సిటీలో జరిగిందంటే మనం అసలు ఎక్కడ ఉన్నాము, ఏం జరుగుతోంది, అసలు ఎవరైనా సేఫ్ ఉన్నారా అన్నది వస్తుంది. సో అలా వర్క్ ప్లేస్ పక్కన పెడితే ఇంట్లో గృహహింస, ఇలాంటివన్నీ కూడా చట్టాలు వచ్చినాయి. ఎందుకంటే ఇంట్లో కూడా హింసిస్తున్నారు, హస్బెండ్ కానివ్వండి. డౌరీ గురించి, డౌరీ డెత్స్ అంత ముందల 80s లో బాగా ఎక్కువైనాయి, ఇప్పుడు కూడా అవ్వట్లేదని లేదు, డౌరీ డెత్స్ ఉన్నాయి. డౌరీ గురించి వేధించే వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ వేధించే వాళ్ళు ఉన్నారు. అంటే అంతకు ముందల మనం సినిమాలు చూసుకుంటే, సినిమాలు రిఫ్లెక్ట్ అవుతాయి కాబట్టి రియల్ లైఫ్ ని, ఎంత కట్నం ఇస్తున్నారు, ఇంత కట్నం ఇస్తేనే చేస్తాం, ఇలా వచ్చేది. ఇప్పుడు అలా కాకపోయినా ఇన్ ఆర్ సొసైటీ మన డెవలప్మెంట్ ఎలా వెళ్ళిందంటే, కారు కొంటే బాగుంటుంది, మా అబ్బాయికి మీరు వాళ్ళు తెలుసు కదా, అక్కడ జాబ్ ఇప్పించండి, ఇది కూడా డౌరీనే కదండి. సో అలా
సో అంటే మేము ట్రెండ్ మారింది బట్ ఇట్ స్టిల్ కమ్స్ అండర్ డౌరీ ఓన్లీ. అది గిఫ్ట్ గా పరిగణించలేము కదా, లేకపోతే పెళ్లి చేయము అన్నట్టే కదా అలా చెప్పడము. సో ఇలాంటి హెరాస్మెంట్ ఇంట్లో జరుగుతుంది అనమాట. అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అలా రకరకాల జరుగుతుంది. ఇదేంటంటే ఇంట్లో జరిగేది హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య అనుకోండి, అది ఇంటిమేట్ పార్ట్నర్ కిందకి వస్తుంది వేధించడము. అదే ఇంట్లో వాళ్ళు చేస్తే గృహహింస చట్ట ప్రకారం షేర్డ్ హౌస్ హోల్డ్ లో ఎవరు చేసినా అది దానికి వస్తుంది అనమాట. అండ్ అలానే వర్క్ ప్లేస్ లో నాన్ హెరాస్మెంట్ అంటే ఈక్వల్ పే ఇవ్వకపోవడము అదే పనికి. మనకు అందరికీ ఉంది కదా, అది కాన్స్టిట్యూషనల్ రైట్ ని ఉల్లంఘించడమే కదా. జెండర్ ఈక్వాలిటీ ఉండాలి అని మన రాజ్యాంగం చెప్పుకుంటూ వస్తుంది, కానీ చాలా వివక్ష జరుగుతోంది. ఈక్వల్ పే లేదు, ఈక్వల్ ఆపర్చునిటీస్ లేదు. మనం అంటున్నాం వర్క్ ఫోర్స్ పెరిగింది, ఇప్పుడు ఐటీలో చూడండి ఉమెన్ మెన్ ఈక్వల్ గా వర్క్ చేస్తున్నారు అని చెప్పి, కానీ లీడర్షిప్ పొజిషన్స్ లో ఎంతమంది ఉమెన్ వస్తున్నారు? ఒకళ్ళు అలా వచ్చిన వాళ్ళని మీడియా పోర్ట్రే చేస్తుంది, మనం చూస్తున్నాము, వాళ్ళలాగా అవ్వాలి ఇదంతా అనుకుంటున్నాము. బట్ ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు 50-50 పాపులేషన్ ఉమెన్ అండ్ మెన్ అనుకుంటే ఆ లీడర్షిప్ మేనేజీరియల్ పొజిషన్స్ బోర్డులో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చూస్తే చాలా తక్కువ, లెక్క పెట్టుకునే అన్ని మందే ఉన్నారు. సో వివక్ష జరిగినట్టే కదా. అంటే వాళ్ళకి టాలెంట్ లేదా, మెరిట్ లేదా మెన్తో సహా? సో ఈక్వల్ రెమ్యూనరేషన్ లేదు, ఈక్వల్ ఆపర్చునిటీ లేదు. అండ్ అలానే మెటర్నిటీ బెనిఫిట్స్ కూడా కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇవ్వరు. చట్టాలు ఇంకా స్ట్రిక్ట్ చేయాలి, పనిష్ చేయాలి అంటున్నారండి. ఇప్పుడు మనం చూసుకుంటే అసాల్ట్ వీటిలో చాలా చట్టాలు వచ్చినాయి. ఇప్పుడు బిఎన్ఎస్ చూసుకుంటే 69లో ఇంకా బ్రాడ్ చేశారు కూడా. అంటే పెళ్లి చేసుకుంటానని చెప్పి కొన్నాళ్ళు ఉండడము, ఉపయోగించుకోవడం ఆ మహిళని కూడా కిందకే వస్తుంది. ఇలాంటివన్నీ చాలా బ్రాడ్ చేశారు. 2018 నుంచి శిక్షలు పెంచారు. అలా చట్టపరంగా ఏమి చేయాలో జరుగుతూ వస్తుంది. కానీ ఇప్పుడు ఒక ఎంప్లాయర్ ఉన్నారు, లేకపోతే ఇంట్లో హస్బెండ్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళ పాత్ర కూడా ఉంటుంది కదా. సొసైటీ ఆల్సో షుడ్ క్రియేట్ దట్ కండ్యూసివ్ ఎన్వైరన్మెంట్. సో అలా లేదు. ఇప్పుడు మనకి చట్టాల గురించి మాట్లాడతారు కానీ ఇప్పుడు మెటర్నిటీ బెనిఫిట్స్ నిజంగానే ఇస్తున్నారా కంపెనీస్? 26 weeks లీవ్, పెయిడ్ లీవ్ ఇవ్వాలని ఉంది. అది నిజంగా అమలవుతోందా? అక్కడ ఒక లేడీ ప్రెగ్నెంట్ అయిందంటే ఆర్గనైజేషన్స్ భయపడి ఏదో కారణంగా తీసేసే ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. సో ఇలా వివక్ష, ఈ బయాస్ అనేది కంటిన్యూ అవుతూ ఉంది. రకరకాల హెరాస్మెంట్ కి ఉమెన్ గురవుతున్నారు. ఓకే, ఇన్ని హరాస్మెంట్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు అత్యంత ఎక్కువగా మనకి రెగ్యులర్ ఈ మధ్య కాలంలో వినిపిస్తుంది హరాస్మెంట్. దీనికి సంబంధించి ప్రతిరోజు ఒక న్యూస్, యాజ్ ఐ సెడ్ ఇంట్రోలో నేను చెప్పినట్టుగా, పొద్దున్న లేస్తే ఒక వార్త, ఏ సెలబ్రిటీ గురించి వింటామా, ఏ న్యూస్ మేకర్ గురించి వింటామా అని చెప్పి సొసైటీ చూసే పరిస్థితిలోకి దిగజారిపోయాము ఆల్రెడీ. ఎందుకనంటే 4 months లో 4 టాప్ స్టోరీస్ అవే అనమాట. సో మీరు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ఆ కమిటీ మెంబర్గా ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది, న్యాయం ఎలా జరుగుతుంది, వాళ్ళకి ఎంతవరకు వాళ్ళకి పరిష్కారం చేయగలుగుతుంది కమిటీ అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా పరిష్కారం అయితే చేస్తుందండి. అంటే ఇప్పుడు ఏమంటున్నారంటే చాలా మంది నేను వింటున్నప్పుడు, మీరు అన్నట్టు ఓవర్ నైట్ అయితే ఏం జరగదండి. ఒక కమిటీ ఉంది, మొన్న ఏం చేసింది, ఇవాళ ఏం చేసింది. ఇప్పుడు మనం హేమా కమిటీదే తీసుకుందాము, అది రిపోర్ట్ రావడానికి టైం పట్టింది, అది వెలుగులోకి రావడానికి టైం పట్టింది. తర్వాత దానికి తగ్గట్టు ఇప్పుడు స్పెషల్ బెంచ్ వేశారు వాళ్ళు కోర్టులో, ఒక సిట్ కమిటీని కూర్చోబెట్టారు. తమిళ ఇండస్ట్రీ చాలా నిర్ణయాలు తీసుకుంది. సో ఇట్ ఈస్ ఎ ప్రాసెస్. సో ఇప్పటికిప్పుడు ఒక ఇష్యూ మీద ఎవరికి న్యాయం జరిగింది అలా కాకుండా ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ అనేది మనం గుర్తించాలి. ప్రాసెస్ అయితే జెన్యూన్గా కరెక్ట్ కమిట్మెంట్తో స్టార్ట్ అయింది. ఇన్వెస్టిగేషన్ కానీ ఏదైనా పాష్ కమిటీ త్రూ చేసేది న్యాయబద్ధంగా, అంటే ఏ బయాస్ లేకుండా, ఒకళ్ళ సైడ్ ఉండి మనకు ఒకళ్ళు నచ్చారని లేకుండా అయితే జరుగుతుందండి. కాబట్టి వెన్ ఇట్ ఈస్ డన్ విత్ దట్ ఇంటెంట్ ఖచ్చితంగా రిజల్ట్ కూడా దానికి తగ్గట్టే వస్తుంది. ఎవిడెన్స్ బేస్డ్ అండ్ ప్రాక్టికల్ ఉంటుందండి. మనము ఎమోషన్స్ బేస్డ్ ఉండదు కదా. వీ హ్యావ్ టు సీ ఎవిడెన్స్, ఎలా జరిగింది ఏంటి అనేసి. ఏ కంప్లైంట్ వచ్చినా అలానే చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒకళ్ళు దాంట్లో సెలబ్రిటీ అవ్వచ్చు, ఇంకో కొన్ని కంప్లైంట్స్లో వాళ్ళు చిన్న వాళ్ళు అయి ఉండొచ్చు, మనకి పెద్ద తెలిసిన వాళ్ళు కాకపోయి ఉండొచ్చు. బట్ దోస్ కంప్లైంట్స్ విల్ ఆల్సో బీ టేకెన్ అండ్ అడ్రెస్డ్ ఇన్ ద సేమ్ వే. ఓకే, సో చాలా ఇష్యూస్లో ఎక్కువగా వినపడే మాట, అత్యధికంగా అందరూ మాట్లాడే మాట, చట్టాలన్నీ మహిళలకి చాలా అనుకువగా ఉంటాయి, వాళ్ళు
చట్టాలని పెట్టుకొని లాభం పొందుతున్నారు, లేదంటే వాళ్ళు న్యాయం కోరుకుంటున్నారు, సత్వరమే అవి అవుతాయని ఆలోచిస్తున్నారు అని చెప్పి. మహిళల కోసమే చట్టాలు ఉన్నాయా, మెన్స్కి కూడా ఉన్నాయా, మహిళలకి ఎందుకు తొందరగా న్యాయం జరుగుతుందనే ఫీలింగ్లో ఉన్నారా, లేదంటే నిజంగా రియాలిటీ అదేనా? వాట్ ఈస్ యువర్ ఆన్సర్? లేదండి, అంటే ఇప్పుడు మహిళలకి న్యాయం జరుగుతుందంటే మహిళలు ఇప్పుడు ముందంజ వేసి పోలీస్ స్టేషన్కి వస్తున్నారు, కోర్ట్స్ని అప్రోచ్ అవుతున్నారు. ఇప్పుడు పాష్ కమిటీస్ ఎంఎన్సీస్లో ఉన్న ఎక్కడున్న వాళ్ళు వచ్చి వాళ్ళ కంప్లైంట్ ఇస్తున్నారు, ఇలా బాధపడుతున్నామని. అది పెరిగింది. దట్ అవేర్నెస్ మనం వెళ్ళి చెప్పాలి న్యాయం జరగాలంటే. అంత ముందలేంటి, మనం చెప్పామనుకోండి విక్టిమ్ షేమింగ్ అవుతుందేమో, మనల్ని నువ్వెందుకు, ఒక అమ్మాయి ఉందనుకోండి జిమ్లో ఏదో జరిగింది, నువ్వు అసలు జిమ్కి ఎందుకు వెళ్ళావు, ఇంట్లో ఎక్సర్సైజ్ చేస్తే సరిపోదా, ఇలాంటివన్నీ వచ్చిందనుకోండి ఎవరికి వెళ్ళి చెప్పాలనిపిస్తుంది. నువ్వు కంప్లైంట్ చేసినందుకు నువ్వే బ్లేమ్ అయితే. అలా కొంచెం మన సొసైటీ మారింది, లాస్ గురించి కూడా అందరికీ అవేర్నెస్ ఉంది. ఇప్పుడు మనము రక్షణ కోసం ఈ లాకి వీళ్ళ దగ్గరికి వెళ్తే మనకి న్యాయం జరుగుతుంది అని చెప్పి. సో వాళ్ళు ముందరికి వచ్చి చెప్తున్నారు. చట్టాలు అన్నీ ఉమెన్కి ఫేవరబుల్గా ఏమీ లేవు, కొన్ని అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు అవస్థ పడుతున్నారు ఉమెన్ కాబట్టి, వాళ్ళ ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుంది కాబట్టి. ఇంకా చట్టాలు కాకపోతే ఎవరు సపోర్ట్ చేస్తారు? మీకు SC ST అట్రాసిటీస్ యాక్ట్ తెలిసి ఉంటుంది. అది ఎందుకు ప్రాముఖ్యత చెందింది, అది ఎందుకు అసలు ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది? ఎందుకంటే వాళ్ళు అనగదొక్కబడుతున్నారు కాబట్టి. ద సేమ్ వే ఉమెన్ అనగదొక్కబడుతున్నారు వర్క్ ప్లేస్లో కానీ గృహంలో కానీ, వాళ్ళకి జెండర్ ఈక్వాలిటీ లేదు అని చెప్పి ఇది వచ్చింది. ఈ చట్టాల వల్ల ఏంటంటే ఉమెన్ కూడా మెన్ స్థాయికి చేరుకుంటారని. అంతేకాని ఇప్పుడు ఎవరో అన్నట్టు చట్టాలన్నీ వీళ్ళకే ఫేవరబుల్గా ఉన్నాయి అనేది లేదండి. ఇలా ఉండడం వల్లనే మనం ముందంజ వేస్తాము. అండ్ ఆన్ దట్ నోట్ అందరూ ఇలా చూస్తున్నారు. కానీ ఇఫ్ యూ సీ జెండర్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ మీరు చూస్తే మనం 129th స్థానంలో ఉన్నాం ఇండియా 146 కంట్రీస్లో. అంటే వీ హ్యావ్ ఎ లాంగ్ వే టు గో. ఇంకా అవేర్నెస్ క్యాంపెయిన్స్ జరిగి చట్టాలు వచ్చి అవి స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ అయ్యి ఇంత జరిగితేనే మనం ముందలకి వెళ్ళగలం. అందుకని ఈ చట్టాలు సపోర్ట్ చేయడానికి ఉమెన్ని, కొన్ని ఏమున్నాయంటే ఉమెనే యూటిలైజ్ చేసుకునే చట్టాలు ఉన్నాయి, అవి అందరికీ తెలిసిందే. 498A కానీ వేరే చట్టాలు ఇలాంటివన్నీ అవి ఏంటంటే ప్రొటెక్షన్ ఇవ్వడానికే ఉన్నాయి. కానీ ఒక వెపన్ లా వాడి ఎవరు చెయ్యాలి అనడానికి అవి లేవు. సో అలా ఆ ఇంటెంట్ తో లైక్ వీ హ్యావ్ టు టేక్ ఇట్ లైక్ డాటర్స్ ఆఫ్ ద నేషన్, వాళ్ళు ముందలకి రావాలి అని చెప్పి వచ్చిన చట్టాలు. హరాస్మెంట్ యాక్ట్కి సంబంధించి అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, దానికి స్టోన్ ఎప్పుడు వేయడం జరిగింది, దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. పాష్ యాక్ట్ వచ్చేసి విశాఖ గైడ్ లైన్స్ బట్టి పాష్ యాక్ట్ అనేది వచ్చిందండి. దాని గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చాము. దాంట్లో ఏంటంటే ఆఫెన్సెస్ అసలు ఏమున్నాయి, వాటిని ఎలా పరిష్కరించాలి, ఇప్పుడు కమిటీ దాంట్లో ఇంటర్నల్ కమిటీ ఏముండాలి, అలానే లోకల్ కమిటీ కొన్నిటికి వేటికి అవసరమైతే ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి, రిపోర్ట్స్ ఎలా సబ్మిట్ చేయాలి, వాళ్ళు అలానే దాన్ని బట్టి శిక్షలు ఏమి ఇవ్వచ్చు, పెనాల్టీస్ ఏమి ఇవ్వచ్చు, అవన్నీ ఉన్నాయి. ఇవి విశాఖ గైడ్ లైన్స్ నుంచి వచ్చిందండి. అండ్ దీని గురించి చెప్పుకోవాలి, ఇది చాలా ఉమెన్కి చాలా హెల్ప్ అయిందనమాట వర్క్ ప్లేస్లో ఇది వచ్చాక. ఇప్పుడు ఇది 1997లో సుప్రీం కోర్టుది జడ్జిమెంట్ వచ్చిందండి, విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్. యాక్చువల్లీ దాంట్లో ఏమైందంటే ఒక సోషల్ వర్కర్ని అక్కడే రాజస్థాన్లో ఉన్న ఆ విలేజ్లో ఉన్న ప్రముఖులు ఆమె గ్యాంగ్ గురైంది. ఆమె 1992లో ఆమె గురైంది. ఎందుకంటే ఆమె ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం పోరాడుతుంది అండ్ చైల్డ్ మ్యారేజెస్ అబాలిష్ చేయాలని చెప్పి ఆవిడ వర్క్ చేస్తుంది. సో ఆ వర్క్ క్రమంలో విశాఖ అనేది ఒక NGO. సో ఆ వర్క్ క్రమంలో ఆ బన్వారీ దేవి అనే ఆవిడ ఒక చైల్డ్ మ్యారేజ్ వద్దు అని ఆపడానికి వెళ్ళినప్పుడు దానికి అక్కడ వాళ్ళు తీసుకోలేకపోయారు. దాన్ని తీసుకోలేక ఈవిడ అడ్డగిస్తుందా అని చెప్పి జరిగింది. సో దీనివల్ల పిల్లు వేశారు. సుప్రీంకోర్టు అప్పుడు గుర్తించింది ఏంటంటే ఎంత అన్యాయం జరుగుతుంది, ఎన్ని ఇలాంటివి వినాల్సి వస్తుంది, అంటే ఉమెన్కి సేఫ్టీ లేదా, గ్యాంగ్ చేసి పడేయడం అంటే
ఈజ్ ఈక్వల్ టు డెత్ ఎవరికైనా. అలా చేసి వల్నరబుల్ సెక్షన్ ఇలా చేస్తున్నారు అంటే వర్క్ ప్లేస్ లో సేఫ్టీ లేదు. ఒక పక్క మనం ఉమెన్ బయటకు రావాలి, జెండర్ ఈక్వాలిటీ మాట్లాడతా, వాళ్ళకి సేఫ్ అండ్ హెల్దీ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయలేకపోతున్నాము. అందుకని ఇలా రిసల్వి అవసరము, అందరూ ఇది పాటించాలి అన్న ఆర్గనైజేషన్స్ అని చెప్పి విశాఖ గైడ్ లైన్స్ ఇచ్చారనమాట. ఓకే ఓకే. సో ఆ గైడ్ లైన్స్ ఇంప్లిమెంటేషన్ గురించి మాట్లాడుకుంటే అది జరుగుతుందా ఎక్కడైనా, ట్రాన్స్పరెంట్ గా ఏమైనా ఉందా? యా, నాకు తెలిసి ఎంఎన్సీస్ చాలా వాటిల్లో అయితే ట్రాన్స్పరెంట్ గానే జరుగుతుందండి. లైక్ ఇలానే మెకానిజమ్స్ బాగున్నాయి వాళ్ళవి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు అన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్ ఏంటంటే కొంచెం డిఫికల్ట్ అయిపోతుంది. ఎవరికి కంప్లైంట్ చేయాలి, అది అసలు వర్క్ ప్లేస్ కింద వస్తుందా లేకపోతే ఏమన్నా పర్సనల్ రిలేషన్షిప్ కింద వస్తుందా, కొన్ని విషయాల్లో ఏది ప్రొఫెషనల్ దాంట్లో వర్క్ డిస్టర్బ్ చేసినట్టు, ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇచ్చినట్టు, ఏది వాళ్ళ పర్సనల్ రిలేషన్షిప్ గురించి అన్నది కొంచెం బ్లర్డ్ లైన్ లాగా కనిపిస్తుంది కొన్ని విషయాల్లో. దెన్ ఇట్ గెట్స్ డిఫికల్ట్ అది ఇన్వెస్టిగేట్ చేయడానికి. బట్ ఈ మెకానిజమ్స్ ఎంఎన్సీస్ వాటిలో చాలా బాగున్నాయి. ఓకే రైట్. నాట్ ఎవ్రీథింగ్, దాంట్లో కూడా ఏదన్నా మిస్యూజ్ అనేది ఎక్కడైనా జరుగుతుంది, బట్ చాలా బాగా ఉన్నాయి. అన్ఆర్గనైజ్డ్ వాటిల్లో కూడా వస్తున్నాయి. సో ఇట్ ఈస్ అ ప్రాసెస్. ఈ డెవలప్మెంట్ అనేది ఒక ప్రాసెస్ కాబట్టి ఐఎమ్ ష్యూర్ ఇంకా రేపు ఇంకా మంచిగా ఇది డెవలప్ అవుతుంది అనేసి. సో కావ్య గారు, ఇప్పటి వరకు మనం చాలా కేసెస్ చూసాము. బట్ సొసైటీ నుంచి కొంతమంది మాట్లాడే మాట, విమెన్స్ విషయంలో కొన్ని కేసెస్, కొన్ని అమెండ్మెంట్స్ మిస్యూజ్ అవుతున్నాయి. మిస్యూజ్ చేసి అనవసరంగా మెన్స్ని చాలా డిఫేమ్ చేస్తూ, వాళ్ళ పరువుని దిగదారుస్తూ, ఫైనాన్షియల్గా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ ఇలాంటి పెట్టి యూజ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ మధ్య కాలంలో కొన్ని చూస్తూ ఉన్నాం, అలాంటివి వినిపిస్తూ ఉన్నాయి. ఒక కేసు వేసేస్తారు, వాళ్ళని డిఫేమ్ చేసేస్తారు, మీడియా సొసైటీ అంతా కూడా వాళ్ళు నెగిటివ్ అయిపోతారు. తర్వాత ఉమెన్ వచ్చి సారీ నాది తప్పు, నేను అలా కాదు. ఎగ్జాంపుల్ ఎమ్మెల్యే కోనేరు ఆదిమూలం. యాక్చువల్లీ తను టీడీపీలో జాయిన్ అయ్యారు వైసీపీ నుంచి. ఎలక్షన్స్ టైంలో ఈ ఓన్ యాక్చువల్గా గెలిచారు. పార్టీ ఇమీడియట్ గా అలిగేషన్స్ రావడంతో సస్పెండ్ చేసింది. సరే పార్టీ సస్పెండ్ చేసింది, సీరియస్ ఎలిగేషన్. అండ్ తను వచ్చి అలిగేషన్ వేయడం కాదు, సీసీటీవీ ఫుటేజ్, తనతో పార్టిసిపేట్ చేసిన వీడియోస్ కూడా బయటకు వచ్చేసాయి. తను ప్రెస్ మీట్ పెట్టింది, ఎవ్రీథింగ్ షీ డన్. బట్ ఇప్పుడు లాస్ట్కి వచ్చేస్తే హైకోర్టు వరకు వెళ్ళిన కేసు నేను విత్డ్రా చేసుకుంటున్నాను, నాదే తప్పు, ఆయనదేమీ తప్పు లేదు అని చెప్పి ఆవిడ చాలా ఒక సింగిల్ లైన్లో ఒక క్లారిటీ ఇచ్చేసింది. మీడియా ముందుకు రావట్లేదు. ఇప్పుడు ఫోకస్ చేసిన మీడియా పరిస్థితి ఏంటి, చూసిన ప్రజలు ఏమనుకోవాలి, ఆయన మీద పెట్టిన ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి పోలీసులు పెట్టిన కేసెస్ విషయంలో ఏంటి, అసలు ఆయన ఏం చేయాలి, ఏం చేయొచ్చు, మనం ఎలా చూడాలి వీటిని? అంటే ఈ పర్టిక్యులర్ సినారియోలో ఎవరెవరు ఇన్వాల్వ్డ్ ఉన్నారు ఏంటి మనము చెప్పలేము. బికాస్ వెన్ ఇట్ కమ్స్ టు పాలిటిక్స్ మీకు తెలుసు చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, థ్రెట్ ఉంటుంది. కాబట్టి వీల్ లీవ్ ఇట్ అసైడ్. అంటే పర్సనల్ గా వాళ్ళ గురించి నాకేమీ తెలీదు, బట్ పొలిటికల్ సినారియో కాబట్టి కొంచెం సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటాయి. అది పక్కన పెడితే యూజువల్లీ ఇలా మిస్యూజ్ అవుతోంది అనుకోండి, ఒకళ్ళు పెట్టారు లేకపోతే క్రిమినల్ ఇంటిమిడేషన్ కేసు పెట్టారు, అవుట్రేజింగ్ మోడెస్టీ ఆఫ్ ఎ ఉమెన్, ఇట్లా ఒక అమ్మాయి వచ్చి ముందరికి వచ్చి నాకు ఇన్ని అన్యాయాలు జరిగినాయి అని చెప్పి పోలీసుల్ని అప్రోచ్ అయ్యింది అండ్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇమ్మీడియట్ గా ఏంటంటే ఇతను ఎవరైతే ఫేక్ ఎలిగేషన్స్ అనుకుంటే కాష్కి వెళ్ళొచ్చు ఇన్ ద హైకోర్ట్. అంటే ఇది కొట్టి పడేయండి, నా తప్పేం లేదు, ఇవి ఫాల్స్ ఎలిగేషన్స్ అని చెప్పి. ఇది హౌ టు ప్రొటెక్ట్ హిమ్, డిఫెన్స్ లో చెప్తున్నా నేను. అండ్ అలానే ఎవిడెన్స్ కూడా ఇతని దగ్గర ఉంది, ఏంటంటే నేనేం తప్పు చేయలేదు, ఆమె ఇప్పుడు మీరు అన్నట్టు ఒకళ్ళ పరపతినో వాళ్ళు ఎదుగుతున్నారని, లేకపోతే ఇలా ఒక కేసు వేస్తే వాళ్ళు డిఫేమ్ అయితే ఎవరికన్నా బెనిఫిట్ అవుతుంది, లేకపోతే మనీ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, అలా కూడా కొంతమంది చేసే వాళ్ళు ఉన్నారు, అది మనము కాదనలేము. సో అలాంటప్పుడు వీళ్ళు కూడా యాక్షన్ తీసుకోవాలండి. ఏంటైతే ఈ మేల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో నిజంగా ఇలాంటి ఫాల్స్ ఎలిగేషన్స్ కి గురయ్యి అతని పరువు అది పోయింది అనుకోండి, వెంటనే డిఫమేషన్ సూట్ కి వెళ్ళొచ్చు. అండ్ అలాంటి వాటిల్లో మనీ కూడా ఇప్పించింది కోర్టు, అదేమి కొత్త కాదు. ఎందుకంటే ఎందుకంటే వీళ్ళు చాలా నష్టపోయారు కదా, చాలా డ్యామేజ్ జరిగింది వాళ్ళ రెప్యుటేషన్ కి, మళ్ళీ పరువు రాదు కదా. ఇప్పుడు అన్ని చోట్ల పబ్లిష్ అయిపోయింది అనుకోండి ఒక విషయం, ఎవరికైనా అది పొలిటీషియన్ అవ్వనివ్వండి, వేరే మన నైబరే అవ్వనివ్వండి, ఎవరికైనా పరువు
బరువే కదా, అందరూ బాగుండాలని కోరుకుంటారు, మన గురించి మంచిగా చెప్పుకోవాలని కోరుకుంటాం, కానీ ఇలాంటివి కోరుకోము. ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీకి వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి సమస్యలు వినాలి, తెలుసుకోవాలి, ఎంతో మందిని కలవాలి. అంటే హీస్ ఎ లీడర్. అలాంటిది ఆయనే తప్పు చేశాడని వచ్చినప్పుడు సరే, ఆవిడ నేను తప్పు చేశాను, ఫేక్ అలిగేషన్స్ చేశాను అంది. సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టినప్పుడు ఫుటేజ్ లో ఉన్న పర్సన్స్ ఎవరు? ఆయన అదే అంటే కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు, ఈ మహిళలు ఎవరైతే ఉన్నారో భయపడి బ్యాక్ ఆఫ్ అవుతారండి. ఒకటి నేను మీరు ఇంకా ఉమెన్ సపోర్ట్ చేస్తారు అనుకోవద్దు, బట్ కొన్ని సిచ్యువేషన్స్ లో ఏంటంటే వాళ్ళు ఫేస్ చేయలేకపోతారు. ఇప్పుడు ఒక ధైర్యంతో నేను చెయ్యాలి అని చెప్పి వెళ్తారు, అది కంటిన్యూ అవ్వాలంటే సినారియో అంతా వాళ్ళకి అనుకూలంగా ఉండాలి కదా. కొన్నిసార్లు భయపడతారు, భయపడి బ్యాక్ ఆఫ్ అవుతారు. కొన్నిసార్లు ఏమో ఏదన్నా వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకుని సరే డబ్బులు సెటిల్మెంట్ ఇంకో రకంగా ఏదన్నా చేసుకుంటామని చెప్పి బ్యాక్ ఆఫ్ అవ్వచ్చు. అంటే ఇద్దరికి మ్యూచువల్ బెనిఫిట్ కదా, నేను డబ్బులు ఇస్తాను నా పరువు అలా అనుకుని ఇవి అన్ని బ్యాక్ ఆఫ్ చేసేసి నీ ఎలిగేషన్స్ తప్పని చెప్పు అలా అవ్వచ్చు. దిస్ ఇస్ వన్ సినారియో, ఎవరిదని చెప్పట్లేదు. ఇలాంటి సిచ్యువేషన్స్ లో వేరే కేసెస్ లో చూస్తుంటే. అండ్ ఇంకోటి ఏంటంటే నిజంగానే ఇలా వెళ్తే మిస్యూజ్ చేసుకుంటే నేను అన్నట్టు డిఫమేషన్కి వెళ్ళొచ్చు. అండ్ అలానే ఇలా సీసీటీవీ ఫుటేజ్ కానీ అది ఫేక్ ఫుటేజ్ అయినా కూడా ఆ అమ్మాయి కూడా ఇంప్రిజన్మెంట్ పడుతుందండి. ఇలాంటి విషయాల్లో 3 years దాకా కూడా ఇంప్రిజన్మెంట్ పడవచ్చు. అలానే 2 lakhs అట్లా ఫైన్ కట్టాల్సిన సిచ్యువేషన్ రావచ్చు. సో ఎందుకంటే ఎవరి ప్రైవేట్ వీడియో మీరు అన్నట్టు లీక్ చేయకూడదు, అట్లా అమ్మాయి అయినా అబ్బాయి అయినా. కాబట్టి ఖచ్చితంగా అలా ఎవరైతే మగవాళ్ళు ఉన్నారో వాళ్ళు కేసు పెట్టడానికి రెడీ అవ్వాలి. వాళ్ళు దానికి ముందలకు వస్తే వాళ్ళు డిఫమేషన్ లో చాలా హై కోట్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళ పరువు పోయింది, ఆపర్చునిటీస్ పోయినాయి, ఇవన్నీ తీసుకోలేని డ్యామేజెస్ కాబట్టి. ఎందుకంటే ఇది మనకి బిల్ట్ అవటానికి ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం, కానీ ఇలాంటి వాటి వల్ల క్రాష్ అయిపోయింది కాబట్టి ఫేక్ కేసెస్ వల్ల. అలానే ఫేక్ ఎలిగేషన్స్ చేసిన వాళ్ళ మీద కూడా అపార్ట్ ఫ్రమ్ ది సైబర్ సైడ్ ఫేక్ ఎలిగేషన్స్ చేసినందుకు కూడా ఆమెకు కూడా జైలుకి వెళ్ళి శిక్ష పడేలా చేయొచ్చు. బట్ వాళ్ళు ముందలకి రావాలి. మరి ఈ కేసులో కానీ వేరే కేసులో కానీ వాళ్ళు ఎంతవరకు ముందలకు వస్తున్నారు? ఎందుకంటే నేను లాస్ట్ ఆయనది చూసింది, ఆయన క్వాష్ కోసం అప్రోచ్ అయ్యారు. మీరు చెప్పిన ఎమ్మెల్యే క్వాష్ చేయండి ఇవి ఫాల్స్ అని హైకోర్టుని అప్రోచ్ అయ్యారు. జడ్జ్మెంట్ వాజ్ రిజర్వ్డ్ ఫర్ September 25th. అలా టిల్ దేర్ ఐ నో ఆ కేసు గురించి. తర్వాత మీరే చెప్పారు నాకు ఇట్లా ఆవిడ అందనేసి, విచ్ ఇస్ షాకింగ్. అలానే నేను సపోర్ట్ చేస్తున్నాను కాదు, ఏదైనా అవ్వచ్చు. పెట్టేంత వరకు ఉండే ధైర్యము ఆ కేసు రన్నింగ్ లో కోల్పోతున్నారంటారా? ఎక్కడో ఒక దగ్గర వెనక్కి తగ్గడం ఇలాంటివి జరుగుతున్నాయంట. అందరూ కోల్పోరు. మీరు అన్నట్టు ఇప్పుడు ఒక అమ్మాయి నిజంగానే చెడ్డ ఇంటెన్షన్ తో డబ్బుల కోసమో దేనికోసమో ముందరికి వచ్చి పెట్టిందండి, అది ఆమెకు వస్తోంది అనుకోండి బ్యాక్ డోర్ నుంచి, ఇంకెందుకు ఒక కేసుని పర్స్యూ చేయాలి? అలానూ అవ్వచ్చు. ఇంకొంతమంది ఏంటంటే ధైర్యం ఉండకపోవచ్చు, అరే నన్నే అందరు నిందిస్తున్నారు, నన్నే నా నైబర్హుడ్ లో ఈమెదో చేసినట్టు చూస్తున్నారు, నాకు ఏదో జరిగిందని చెప్పి ముందరికి వెళ్తే నన్నే ఇలా చూస్తున్నారా అందరూ, నన్నే ఏదో తప్పు చేసినట్టు చూస్తున్నారు, ఏదో వింత మనిషిలాగా చూస్తున్నారు, నేను ఇది ముందరికి తీసుకెళ్లాలా, అవతల వాళ్ళు చాలా పెద్దవాళ్ళు, వాళ్ళు రేపు నా ఫ్యామిలీని ఏం చేస్తారో. కోర్ట్స్ కూడా కొన్నిసార్లు వాళ్ళకి ఇలా కూడా భయం ఉండొచ్చు, జుడిషియరీ మీద కూడా డౌట్స్ ఉండొచ్చు, రేపు జడ్జిని కూడా కొంటారు, అలా వచ్చే వాళ్ళు ఉన్నారు. సో ఎలా అయినా నాకు న్యాయం జరుగుతుందా, వద్దులే అని చెప్పి బ్యాక్ ఆఫ్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో మనం చెప్పలేము వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ మైండ్ లో ఏముంది చెప్పలేము. లీగల్ గా అయితే ఎవరికి ఇలా ఫాల్స్ ఎలిగేషన్స్ వస్తే యాజ్ ఐ సెడ్ టైమ్ అండ్ అగైన్ జెండర్ బయాస్డ్ అన్నీ ఉండవండి. వాళ్ళు కూడా యాక్షన్ తీసుకోవడానికి ముందరికి రావాలి. ఇలా నిజంగా ఒకళ్ళు డిఫమేషన్ సూట్ వేసి అలా జరిగిందనుకోండి, వాళ్ళకి అంటే ఇలా ఫేక్ ఎలిగేషన్స్ వచ్చినందుకు అది ఎంత పెద్ద విషయం అవుతుంది. అదే ఒక సెలబ్రిటీ అయితే దానివల్ల కూడా భయం వస్తుంది కదా ఫేక్ కేసెస్ పెట్టే వాళ్ళకి. ఇలా సరే మాకు రైట్ ఉంది, సో ఫస్ట్ అయితే ఆరోపణలు వేసేద్దాము, తర్వాత చూద్దాం అనుకునే వాళ్ళకి కూడా భయం కలగాలి కదా, రేపు నా మీద కూడా ఒక కేసు పడుతుంది సివిల్ డ్యామేజెస్ ది, తర్వాత క్రిమినల్ చార్జెస్ కి కూడా బుక్ చేస్తారు, అరెస్ట్ చేయొచ్చు, నేను ఇంప్రిజన్మెంట్కి వెళ్తా అన్న భయం కూడా వాళ్ళకి ఉంటుంది. రైట్. జెండర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ రిక్వైర్మెంట్ ఎంత ప్రజెంట్ సొసైటీలో? ఇస్ ఇట్ నెసెసరీ? ఇట్ ఈస్ మస్ట్, మ్యాండేటరీ. ఎందుకంటే మనం చూస్తే మన మైండ్ సెట్ కూడా ఇప్పుడు మీరే చూడండి, మనం ఎవరైనా ఇవాల్వ్ అవుతున్నాం, ఒక స్టేజ్ నుంచి ఇవాల్వ్ అవుతూ వస్తున్నాము, మన కండిషన్స్ మారుతున్నాయి. అంత ముందర ఉమెన్ ని బయటకే రానిచ్చేవాళ్ళు కాదు, సొసైటీ అలా ఉండేది.
మెన్ అని కాదు, బట్ ఇప్పుడు వర్క్ చేసుకోగలుగుతున్నాం. నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ ఈక్వల్ ఆపర్చునిటీస్ రావట్లేదు అలా అనేసి. అండ్ మనం ఇప్పటికి కూడా చూసుకుంటే ఇప్పుడు ఐ టెల్ యూ సింపుల్ ఎగ్జాంపుల్, స్మోకింగ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్ ఫర్ బోత్ మెన్ అండ్ ఉమెన్ కదా. బట్ ఉమెన్ చేస్తే ఆమె క్యారెక్టరే తప్పు అన్నట్టు చూసేవాళ్ళు ఉన్నారు. ఇంకా ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎడ్యుకేటెడ్ సొసైటీ టుడే ఇన్ హైదరాబాద్. నేను ఎక్కడో రూరల్ ఏరియాస్ గురించి చెప్పడం లేదు. రెండు తప్పే కదా, మగవాళ్ళు చేసిన తప్పే, ఆడవాళ్ళు చేసిన తప్పే. తప్పుగా పరిగణిస్తే రెండు రకాలుగా తప్పే కదా. అండ్ అలానే డ్రెస్సెస్ బట్టి ఇప్పుడు ఏదన్నా జరిగింది అనుకోండి ఇన్సిడెంట్, ఆమె అప్పుడు ఆ నైట్ టైం రోడ్డు మీద ఎందుకుంది, ఇలాంటివి ఎక్కువ వింటుంటాము మనము. లేకపోతే ఏ డ్రెస్ వేసుకుంది, ఆ డ్రెస్ ఎందుకు వేసుకుంది అని చెప్పి, ఇలాంటివి మనం ఇలా జరుగుతాయని మన మైండ్లో వచ్చేసింది. సో ఇప్పుడు నాకు పనున్నా నేను నైట్ టైం అయితే వెళ్తే ఆలోచించాలి, లేకపోతే ఎవరినన్నా మగవాళ్ళని తోడు తీసుకెళ్ళాలి. మీకు అర్థమవుతుంది? ఇలా మనం అందరం కూడా కండిషన్ అయిపోయాము. ఇలా కండిషన్ అయితే మన ట్రెడిషన్స్ కల్చర్స్ టువర్డ్స్ ఉమెన్, మన పెంపకం, మన తల్లిదండ్రులు కూడా చిన్నప్పటి నుంచి సొసైటీలో ఆడపిల్ల అనగానే చీకటి పడకుండా ఇంటికి వచ్చేయమ్మా, నైట్ బయటకు వెళ్తున్నట్టు, లేదా అన్నయ్య తమ్ముడు ఎవరైనా ఉంటే తోడు తీసుకెళ్ళమ్మా, ఎవరైనా మగవాళ్ళు అక్కడ నలుగురు నిలబడి మాట్లాడుతున్నారంటే నువ్వు చున్నీ వేసుకొని నడవమ్మా, ఇలాంటి కట్టుబాట్లతో పెరిగిన వాతావరణం మన తెలుగు కల్చర్ కదా. దాన్ని ఇమీడియట్ గా మార్చుకొని, లేదంటే అది ఇమీడియట్ గా కాదండి. అంటే ఇప్పుడు మనమే ఉన్నాము, ఇది అంటే ప్రాక్టికల్ సినారియో చెప్తున్నా. ఇప్పుడు హైదరాబాద్ లో ఇంత ట్రాఫిక్ ఉంది, ఒక చోట స్టక్ అయిపోవచ్చు. మనము ఇంటికి వెళ్ళాలంటే ఎలా వెళ్తాము? మా ఇల్లు దూరం అయి ఉండొచ్చు. సో కొన్నిసార్లు ఉండాల్సి వస్తుంది. ఉండాల్సి వచ్చినప్పుడు నేను ఇంకొక అడ్వకేట్ తో ఉన్నాను, ఆయన మేలు, మేమిద్దరం డిన్నర్ చేయలేదు, స్టక్ అయిపోయాం, వర్షం పడుతుంది, డిన్నర్కి వెళ్ళామనుకోండి, నేను భయపడాలి ఆ సిచ్యువేషన్ లో. భయపడకూడదు కదా. మీరే ఉన్నారు, మీడియాలో వర్క్ చేస్తున్నారు, మనం రకరకాల ప్లేసెస్ కి వెళ్తాము. సో అది పోవాలి. అలా హార్మ్ఫుల్ స్టీరియో టైపింగ్, ఉమెన్ అంటే ఇంతే అన్నది పోవాలి. అది ఎక్కడి నుంచి వస్తుంది? మన మైండ్ సెట్ మారాలి. మనం చట్టాల గురించి మాట్లాడుకుంటున్నాము, అవి ఎంత మారినాయి, ఎంత పరిణితి చెందినాయి, కొత్త చట్టాలు ఏమొచ్చినాయి, వీటన్నిటి గురించి ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు. కానీ ఒక మార్పు జరగాలంటే సొసైటీ కూడా మారాలి. సొసైటీ ప్లస్ లీగల్ సిస్టమ్ ఇవన్నీ మారితే గానీ ఆ మార్పు అనేది రాదు. అందుకని అట్లీస్ట్ ఇప్పుడు మన పిల్లలకి ఆ మైండ్ సెట్ ఉండకూడదు కదా. ఇప్పుడు ఒక మదర్ ఉందండి, ఆమెనే పిల్లల్ని చూసుకోవాలి, ఇంటిని చూసుకోవాలి, వర్క్ చేసినా కూడా. మెన్ ఆర్ ఫ్రీ టు డూ, వాళ్ళు జాబ్ చేసుకుని వస్తే సరిపోతుంది. ఇది ఉంటే ఆవిడ ఓవర్ బర్డెన్ అయిపోతుంది కదా. ఇప్పుడు మన పిల్లలే ఉన్నారు, నాకు 2 అబ్బాయిలు ఉన్నారు. ఐ డోంట్ వాంట్ దెమ్ టు హ్యావ్ దట్ మైండ్ సెట్. రేపు వాళ్ళకి పార్ట్నర్స్ వచ్చినప్పుడు ఐ వాంట్ దెమ్ టు హెల్ప్ దేర్ పార్ట్నర్ ఇన్ కుకింగ్, ఆల్ దోస్ థింగ్స్. నాట్ జస్ట్ బ్లేమింగ్, ఇల్లు సరిగ్గా లేదు, ఇవాళ నువ్వు పెట్టలేదు అనకుండా వాళ్ళు పార్టిసిపేట్ అవ్వాలి కదా. దే ఆర్ ఆల్సో ఈక్వల్ పార్ట్నర్స్ రిలేషన్షిప్ లో. వాళ్ళ కాంట్రిబ్యూషన్ అన్ని రకాలుగా ఉండాలి. ఇది రావాలంటే మన మైండ్ లో ఈ కండిషనింగ్ ఉంది చూసారా, ఇది పోవాలి. ఈక్వల్ అని అందరం అనుకుంటే ఈక్వల్ ఆపర్చునిటీస్ వస్తాయి, లేదు అని అనుకుంటే రాదు. మీరు ఈ సుప్రీం కోర్ట్ కేసు ఫాలో అవుతుంటే, మన కోల్కతా మెడికోది ఏదైతే అందరినీ షివర్ చేసిందో, దాంట్లో ఒకటి వచ్చింది ఏంటంటే నైట్ షిఫ్ట్స్ పెట్టొద్దు వర్కింగ్ వాళ్ళని, ఉమెన్ని అని చెప్పి. అప్పుడు మీరు చూస్తే చీఫ్ జస్టిస్ అన్నారు, అది కాదు, మనము ఉమెన్ ఎదగాలి, మెన్తో పైకి రావాలని కోరుకుంటున్నాము, వాళ్ళు అంతే బాగా చదువుకుంటున్నారు, అన్ని రంగాల్లో ముందంజ వేస్తున్నారు, ఎఫర్ట్స్ పెడుతున్నారు. అలాంటప్పుడు వాళ్ళు కూడా నైట్ షిఫ్ట్స్ లో నేర్చుకునేది ఉంటుంది, అన్నీ ఉంటాయి కదా. అలా బయాస్ చూపించకూడదు. అప్పుడు ఏంటి, అమ్మో ఇప్పుడు ఉమెన్ డాక్టర్ని తీసుకుంటే ఏమో నైట్ ఉండదు, అలాంటివి వస్తాయి కదా ప్రైవేట్ హాస్పిటల్స్ లో. ఎందుకంటే అలా కాకుండా వాళ్ళకి జస్ట్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయండి. వాళ్ళని అనగదొక్కి వాళ్ళ నైట్ టైమ్సే తీసేద్దాం ఎందుకు ఈ ఇష్యూ, అలా కాకుండా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయండి అని అన్నారనమాట. సో ఆ రకంగా కోర్ట్స్ మనము అందరం ముందంజ వేయాలంటే ఫస్ట్ మన మైండ్ సెట్ మారాలి. మైండ్ సెట్ మారాలంటే జెండర్ సెన్సిటైజేషన్, ఇలా పేట్రియార్కల్ సొసైటీ నుంచి వస్తున్నాం మనం, చిన్నప్పటి నుంచే ఇలా ట్రైన్ అయ్యి, దాని నుంచి మార్పు రావాలి. ఓకే, సో మీరు చాలా అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేస్తున్నారని కూడా విన్నాము. సో ఎందుకు అలా అనిపించింది? ఈ సొసైటీని చూసి వెక్స్ అయిపోయారా, వాట్ ఇస్ దిస్ అని చెప్పి? అంటే మెడికోది ఇట్ హెస్ షేకెన్ ఆల్ ఆఫ్ అస్. ఆఫ్ కోర్స్ దిశ, నిర్భయ ఇవన్నీ ఉన్నాయి, వాటి యాక్ట్స్ వచ్చినాయి. అయినా కూడా ఇంత భయంకరమైన ఘటన ఒక సాటి మహిళకి జరిగింది అనేది, మనం కూడా వర్కింగ్ ఉమెన్ కాబట్టి అది ఇంకా కలిచివేస్తుంది అంటారు కదా. సో దట్ వాజ్ దేర్. సరే అది అయ్యి దీనిలో నుంచి ఇలా జరిగింది
జరిగింది అనుకుని సరే అఫ్ కోర్స్ వీఆర్ ఆల్ ఫాలోయింగ్ కోర్ట్ ఏం చేస్తోంది, అతనికి శిక్ష పడిందా లేదా ప్రిన్సిపల్ కి, ఇదంతా ఒక సెగ్మెంట్ అయితే ఈ లోపల ఈ మలయాళం ఫిలిం ఇండస్ట్రీలో నుంచి రకరకాలుగా బయటికి రావడం, ఇలా వేధింపులు జరుగుతున్నాయి, మహిళల్ని లైంగికంగా వేధిస్తున్నారు, అసలు ఫిలిం ఇండస్ట్రీనే ఇలా అంత దారుణంగా ఉన్నాయి ఆవిడ ఇచ్చిన ఇవి హేమ కమిటీ రిపోర్ట్ వెలుగులోకి వచ్చేసరికి అందరూ షాక్ అయ్యారు. సో ఒక 2-3 months నుంచి ఇది నడుస్తుంది. అండ్ అలానే ఇప్పుడు కూడా డాక్టర్స్ ని మొన్న హైదరాబాద్ లో కూడా ఒకళ్ళు ఉమెన్ డాక్టర్ మీదకి వెళ్ళడము హామ్ చేయడానికి, ఇదంతా చూసినప్పుడు ఏమనిపించింది అంటే మన వంతు మనం ఏం చేయొచ్చు. ఓకే, యాజ్ అన్ అడ్వకేట్ నన్ను ఎవరన్నా అప్రోచ్ అయితే డెఫినెట్ గా జెన్యూన్ కేసు అయితే నేను తీసుకుని టు అటైన్ జస్టిస్ ఖచ్చితంగా న్యాయపరంగా పోరాడతాము. అపార్ట్ ఫ్రమ్ దట్ మార్పు నేను చెప్పినట్టు సొసైటీ నుంచి మన అందరి నుంచి రావాలి కాబట్టి ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చెయ్యాలి అని చెప్పి నా వంతుగా నేను అండ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ నివేదిత అని చెప్పి మేము అనుకుని వి స్టార్టెడ్ దిస్. ఓకే కమింగ్ టు బిఫోర్ వీక్స్ అండి, ఒక టాపిక్ మనకి టాలీవుడ్ని షేక్ చేసింది జానీ మాస్టర్ ఇష్యూ. ఆ కమిటీ ఎప్పుడు ఫామ్ అయిందండి? అంటే ఐ వాంట్ టు నో దట్ కమిటీ ఆల్రెడీ ఫామ్ అయింది, రన్ అవుతుంది అని చెప్పి ఆ రోజు మీతో పాటు కూర్చున్న తమ్మారెడ్డి గారిని తన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఇది ఎప్పటి నుంచో ఉందమ్మా, 2013 or 15 టైం నుంచి కూడా రన్ అవుతుంది అని చెప్పి. బట్ బయటికి ఎందుకు ఎక్స్పోజ్ అవ్వలేదు? కమిటీ వర్క్ నేచర్ ఏంటి ఇండస్ట్రీ? శ్రీరెడ్డి అప్పటి నుంచి ఇది చాలా యాక్టివ్ గా ఉందండి ఈ కమిటీ. సో ఇప్పుడు మొన్న వచ్చింది కాదు, యాజ్ ఐ సెడ్ జానీ మాస్టర్ కున్న పాపులారిటీ వల్ల దీని గురించి రూమర్స్ గానీ దాని గురించి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు, మాట్లాడి ఏమవుతుంది అని మనకు కూడా ఉంటది కదా ఎవరైనా పాపులర్ వ్యక్తి అయితే, అలా జరుగుతుంది. కానీ ముందల నుంచి ఉంది ఈ కమిటీ. నేను ఎక్స్టర్నల్ మెంబర్గా వచ్చి అయితే ఫ్యూ మంత్స్ అయ్యింది. అప్పట్లో ఈ కేసే కాదు, ఒక ఫేక్ కేసు కూడా దీనికి ముందల రావడం జరిగింది. అది ఇన్వెస్టిగేషన్లో ఏం చేసిందంటే అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ ఫేక్, అంటే ఆమెకేదో ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్లో గొడవ ఉంది ఎవరితోనూ, అందుకని చెప్పి దాన్ని డైవర్ట్ చేయడానికి నన్ను ఇలా యూజ్ చేసుకోవడానికి ట్రై చేశాడు అనడమో, మార్క్స్ చేశాడు అనడమో అట్లా ముందరికి వచ్చింది అనమాట. ఏ కండిషన్లో ఉందండి జానీ మాస్టర్ కేసు? ఇప్పుడు ఎంతవరకు వచ్చింది ఏమైనా చెప్పగలుగుతారు? ఎందుకు అనంటే తనని రిమాండ్కి తీసుకెళ్లారు, అదంతా కొనసాగుతున్నప్పటికీ కూడా యాక్చువల్ మ్యాటర్ వాట్స్ ఎగ్జాక్ట్లీ గోయింగ్ అనేది ఎవరికి అర్థం కాలేదు. సో అంటే ఒకటి మీరు అన్నట్టు రిమాండ్కి తీసుకెళ్ళడం కానీ జైలుకి తీసుకెళ్తున్నారు, పోలీస్ కస్టడీలో ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు అన్నది ఆమె ఎఫ్ఐఆర్ పెట్టిందండి వేరియస్ ఛార్జెస్తో ఎవరైతే ఉన్నారో, దాన్ని బట్టి ఆ ఇన్వెస్టిగేషన్ అది నడుస్తూ ఉంది. అండ్ కమిటీ విషయానికి వచ్చేసరికి మా సైడ్ నుంచి ఇన్వెస్టిగేషన్ యాక్చువల్లీ కాన్ఫిడెన్షియల్గా చెయ్యాలి, ఇది అసలు బయటకు వచ్చేది కాదు. కానీ ఏంటంటే ఎఫ్ఐఆర్ కావడంతో ఎవరు యాక్షన్ తీసుకోవట్లేదు కమిటీగా కూడా, ఎందుకంటే ఎవరికి తెలియదు కదా అని చెప్పి వచ్చేసరికి లేదు, యాజ్ ఎ కమిటీ వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్, మేము చేస్తున్నాము డెఫినెట్గా, మేము అన్ని దానికి తగ్గ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ కాంక్రీట్ గా ఫాలో అవుతున్నాము, ఎవిడెన్సెస్ స్వీకరిస్తున్నాము అని చెప్పి ముందరికి రావడం జరిగింది. సో అలానే ఇప్పుడు ఇంత పాపులారిటీ వచ్చింది కాబట్టి అది స్పీడప్ చేసి ఫైనల్ రిపోర్ట్ ఇవ్వాలి, స్టెప్స్ తీసుకోవాలన్న కోణంగా వెళ్తోంది. ఓకే, ఇంతకు మించి ఐఎమ్ నాట్ ఆథరైజ్డ్. నో ఫైనల్ క్వశ్చన్ ఇన్ దిస్ టాపిక్ ఓన్లీ. ఈ కమిటీకి సంబంధించి ట్రాన్స్పరెన్సీగా ఉండలేదు కాబట్టే తన స్టేషన్ వరకు వెళ్ళింది, 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ కమిటీ కనుక ట్రాన్స్పరెంట్ గా పనిచేసి నాకు ఒక భరోసా ధైర్యం ఇచ్చుంటే ఇంతవరకు వచ్చేది కాదు అనేది కూడా వినిపిస్తుంది. లేదు ఇదైతే మిస్కన్సెప్షన్ అండ్ రూమర్ అండి, దాంట్లో ఏమాత్రం నిజం లేదు. ఏంటంటే ఇప్పుడు కొన్ని ఛార్జెస్కి వచ్చేసరికి క్రిమినల్ ఎలిమెంట్స్ ఇలాంటివి ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా పోలీస్ స్టేషన్నే అప్రోచ్ అవ్వాలి. ఇప్పుడు మాకు ఒక పరిధి ఉంటుంది, పాష్ కమిటీ దానికి ఒక పరిధి ఉంటుంది. వర్క్ ప్లేస్లో ఏమి జరిగింది, నిజంగానే మగవాడు ఎవరన్నా వీటికి పాల్పడి ఉంటే అతనికి ఏ రకంగా ఇలా దెబ్బతీశాడు కాబట్టి ఏ రకంగా శిక్ష విధించవచ్చు, అంటే బ్యాన్ చేయడము, సస్పెండ్ చేయడము, అంటే జరిగిన దాన్ని బట్టి ఎవిడెన్స్ బట్టి అలా ఒక చర్య తీసుకోవాలి అని చెప్పే దాని వరకే మాకు లిమిటేషన్ ఉందండి. మిగతాది ఇలాంటివి పెట్టాలనుకోండి ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ నే అప్రోచ్ అవ్వాలి. సో చాలా కేసెస్ లో అపార్ట్ ఫ్రమ్ దిస్ కేస్ పోలీస్ స్టేషన్ ని అప్రోచ్ అవుతారు, పాష్ కమిటీకి కూడా. ఈవెన్ ఎంఎన్సీస్ లో ఉన్న మహిళలు కూడా ఇది చేస్తున్నారు, పాష్ కమిటీకి వాళ్ళు ప్రాసెస్ లో హెల్ప్ చేస్తున్నారు, కంప్లైంట్ ఇస్తున్నారు, వాళ్ళకి నమ్మకం ఉంది అండ్ అలానే మెకానిజం కూడా వర్క్ చేస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ పోలీసులు కూడా అప్రోచ్ ఇది ప్యారలల్ గా రన్ అవుతుంది అనమాట. సో దే ఆర్ ఇండిపెండెంట్, దాంట్లో నమ్మకం ఫాస్ట్ గా పోలీస్ సైడ్ జరిగినప్పుడు ఈ
కమిటీస్ లో చాలా స్టడీగా ఉంటాయి, ఇందులో డెసిషన్స్ అనేవి చాలా స్లోగా ఉంటున్నాయి కాబట్టి ఎక్కువ శాతం పరిష్కారం కావట్లేదు అనే మాట లేదు, తప్ప. అదైతే ఖచ్చితంగా తప్పు. మా ప్రాసెస్ అయితే యథావిధిగా జరుగుతోంది, ఇర్రెస్పెక్టివ్ ట్రాన్స్పరెంట్ గా జరుగుతుంది. ఓకే, రైట్. మీకు అనిపించిందా ఈ కమిటీలో జాయిన్ అయిన తర్వాత, లైక్ మన మలయాళంలో రీసెంట్ గా వచ్చిన హేమ కమిటీ రిపోర్ట్, టాలీవుడ్ లో కూడా ఇలాంటిది ఇమీడియట్ గా ఒకటి పెట్టాలి, లేదా దీన్నే దాని సైడ్ టర్న్ చేయాలి అగ్రెసివ్ గా అని అక్కడ ఐ థింక్ ఫిలిం ఇండస్ట్రీ అన్ఆర్గనైజ్డ్ ఉంది కదా, ఒక చోట వర్క్ చేయరు, ఇన్ని చోట్ల వర్క్ చేస్తారు, కొత్త వాళ్ళు వస్తారు, ఒక కంపెనీ లాగా ఒక వర్క్ ప్లేస్ లేదు కాబట్టి ఇలాంటి వాటికి ఇంకా అవసరం. బాష్ కమిటీ అనేది ఇంకా ఎక్కువ అవసరం ఉంది, ఎందుకంటే వాళ్ళకి చాలా మందికి 24 క్రాఫ్ట్స్ లో ఎక్కడికి వెళ్ళి ఏం చెప్పుకోవాలో తెలియదు. ఇలా హెరాస్మెంట్ కి గురైనా ఎవరికి వెళ్ళి రిపోర్ట్ చేయాలి వాళ్ళు, అది తెలుసుకోవడానికే టైం పడుతుందేమో లాగా ఉండకూడదు కదా. సో డెఫినెట్ గా ఇలాంటి రిపోర్ట్ రావాలి, అప్పుడే కదా మార్పు అనేది జరిగేది. రిపోర్ట్ నుంచే ఏమేం మార్చాలి, ఏమేం ఇంప్లిమెంట్ చేయాలి ఇలాంటివి వస్తాయి కాబట్టి ఖచ్చితంగా అవసరం. రైట్. కావ్య గారు మహిళల గురించి, మహిళల హక్కులు చట్టాల గురించి చాలా బాగా మాట్లాడుతూ ఉన్నారు. బట్ ఈ మధ్య కాలంలో వచ్చిన ఎక్కువగా న్యూస్, యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, ఈ నిన్నటి వరకు కూడా హర్ష సాయి ఇష్యూ, జానీ మాస్టర్ ఇష్యూ, రాజ్ తరుణ్ ఇష్యూ, ఈ ఎమ్మెల్యే ఆదిమూలం ఇష్యూ, వీటన్నిట్లలో కూడా అమ్మాయిలు బాధితులుగా, విక్టిమ్స్ గా పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతున్నారు, వాళ్ళు కేసెస్ ఫైల్ చేస్తున్నారు. బట్ అవి ఎప్పటికీ తేలుతాయి, వాళ్ళకి ఎప్పటికీ న్యాయం జరుగుతుంది, ఇవన్నీ మళ్ళీ క్వశ్చన్ మార్క్స్. న్యాయం జరుగుతుంది అంటే శిక్షలు పడినాయి కదా, పడాల్సిన వాళ్ళకి శిక్షలు పడుతూనే ఉన్నాయి. ఉరి శిక్ష కాదు కదా వాళ్ళు చేసిన అవ్వనంత వరకు వాళ్ళ ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళే కానీ నిందితులు కాదు అనేది కూడా ఒకటి వినిపిస్తోంది. అంటే అది ప్రాసెస్, మన జ్యుడిషియల్ ప్రాసెస్ కొంచెం టైం పడుతుందండి. అంటే మనం ఇది వినంగానే మన అందరికీ ఎన్కౌంటర్ చేసేయాలి ఇలాంటివన్నీ అనిపిస్తాయి కొన్ని విషయాల్లో. అంటే ఇవన్నీ మీరు చెప్పినవి అన్ని రీసెంట్ గా జరిగినాయి కానీ ఒక్కొక్క ఇన్సిడెంట్ టోటల్లీ డిఫరెంట్ కాబట్టి వాటి మీద నేను కమెంట్ చేయలేను. బట్ ఈ మెడికో విషయంలోనూ అలా చూస్తే మనకి అనిపిస్తుంది, మనకే వెళ్ళి వాడిని పట్టుకుని మనమే చంపేయొచ్చా అన్నట్టు అనిపిస్తుంది, లేకపోతే పోలీసులు చంపేయొచ్చు కదా, గన్తో షూట్ చేయొచ్చు కదా అని చెప్పి. కానీ ఒక ప్రాసెస్ అనేది ఫాలో అవ్వాల్సి వస్తుంది. అండ్ నీడ్లెస్ టు సే మన జ్యుడిషియరీ పర్ఫెక్ట్ ఫుల్ ప్రూఫ్ ఎంత చేస్తున్నా కొంచెం టైం కన్స్యూమింగ్ అయితే ఉంది. బట్ మీరు చూసుకుంటే వెంటనే జైలుకి తీసుకెళ్లడము అండ్ విక్టిమ్ కి సపోర్ట్ ప్రొవైడ్ చేయడంలో డెఫినెట్ గా మనం ముందంజలోనే ఉన్నాము. ఇట్స్ ఎ ప్రాసెస్, అది మనం గౌరవించాలి. డెఫినెట్ గా స్పీడప్ కూడా అవుతుంది. ఇప్పుడు ప్రాసెసింగ్ కూడా అంత ముందర కంపేర్ చేసుకుంటే ఐఎమ్ టెలింగ్ స్పీడ్ అయినాయి. సో కావ్య గారు ఫెమినిస్ట్ లాయర్ అంటే ఏం చెప్తారు? ఫెమినిస్ట్ లాయర్ అంటే ఇప్పుడు మగవాళ్ళు ఆడవాళ్ళు సమానం, వాళ్ళకి సమాన హక్కులు ఉండాలి, అన్నిట్లో ఆడవాళ్ళు కూడా ముందంజ వెయ్యాలి, అలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ అవ్వాలి అన్నదైతే నేను నమ్ముతానండి. అప్పుడే మనకి ఫెయిర్ అండ్ జస్ట్ సొసైటీ మనం మాట్లాడుకునేది అప్పుడే వస్తుంది ముందలకి. ఒక్కళ్ళే బాగుండి మగవాళ్ళే అనగదొక్కేస్తే ఒకళ్ళని అది రాదు. ఎట్ ద సేమ్ టైం మిస్యూజ్ అవుతున్నాయి లాస్, మగవాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు, విక్టిమ్స్ ఉన్నారు, బాధలు పడుతున్నారు, ఫాల్స్ కేసెస్ వల్ల జాబ్స్ పోయిన వాళ్ళు ఉన్నారు, ఆల్మోస్ట్ దాకా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు అన్నది కూడా అంతే వాస్తవము. నేను ఫెమినిస్ట్ అంటే ఇన్ అ గుడ్ వే, అంటే మార్పు కోసం ప్రయత్నిస్తున్నాను, ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నాను అన్న దాంట్లో మీరు ఫెమినిస్ట్ లాయర్ అంటే నేను ఒప్పుకుంటాను. ఐ విల్ బి మోర్ దాన్ హ్యాపీ. బట్ అట్ ద సేమ్ టైం ఆడవాళ్ళు ఏది చేసినా కరెక్టే, ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చినా కరెక్టే, వాళ్ళు మాట్లాడారంటే కరెక్ట్ ఇంకా ఉంటుంది కదా, అసలు తప్పు అనేది ఆడవాళ్ళు చేయరండి అలాంటి అభిప్రాయాలు అయితే నాకు లేవు. ఎందుకంటే మనం చూస్తుంటే సొసైటీలో అలా చెప్పలేం కదా. ఇప్పుడు నాకే మగవాళ్ళ క్లయింట్స్ కూడా ఉన్నారండి, వాళ్ళ తరపున కూడా నేను న్యాయం గురించి పోరాడుతున్నా. ఈవెన్ వెన్ ఇట్ కమ్స్ టు చైల్డ్ రైట్స్ కూడా ఇప్పుడు మదరే కొంత ఏజ్ వరకు న్యాచురల్ గార్డియన్ కింద అప్పచెప్తాం అనమాట. విజిటేషన్ రైట్స్ కి ఫాదర్ వేసుకుంటారు, ఇది మామూలుగా జరుగుతూ వస్తుంది. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే కొన్ని విషయాల్లో మదర్ టేక్ కేర్ చేయలేకపోతున్నారు, మెంటల్ స్టేట్ బాగోకను అట్లా. అలాంటప్పుడు ఫాదర్ కి కూడా కస్టడీ ఇవ్వాలి అని చెప్పి న్యాయస్థానాన్ని నా సైడ్ నుంచి కూడా మేము అప్రోచ్ అయ్యాము. సో అది అంటే జస్టిస్ ఈజ్ సుప్రీం అండి, జస్టిస్ న్యాయము, జెండర్ అనేది చాలా
చిన్నది ఈ న్యాయానికి సంబంధించి వస్తే న్యాయం అనేది జరగాలి మగవారికి కానీ ఆడవాళ్ళకి కానీ. ఈ అలా చూసుకుంటే అయితే నేను ఫెమినిస్ట్ లాయర్ కాదు, ఐఎమ్ హ్యూమనిస్ట్, లైక్ దట్. నాట్ హ్యూమనిస్ట్, యాక్టివిస్ట్, అఫ్ కోర్స్ కొన్ని విషయాల్లో ఫెమినిస్ట్. రీసెంట్ టైమ్స్ లో మీరు డీల్ చేసిన కేస్ గురించి ఏమైనా ద టచింగ్ కేస్ ఏదైనా ఉంది మాతో షేర్ చేసుకోవాలనిపించేది యాజ్ ఎ అడ్వకేట్? యా, రీసెంట్ టైమ్స్లో ఇప్పుడు నేను ఏం చూస్తున్నానంటే మగవాళ్ళు అంటే పిల్లల్ని అంత పట్టించుకోరు. ఇప్పుడు ఒక పెళ్లి తర్వాత వాళ్ళు డివర్స్ అయిపోయింది అనుకోండి, పిల్లలు ఉన్నా సరే ఆడవాళ్లే పట్టించుకుని మగవాళ్ళు దూరం వెళ్ళిపోతారు. దే కెన్ స్టార్ట్ అగైన్, ఎందుకంటే వాళ్ళు ఫినాన్షియల్ ఇండిపెండెంట్, ఇలా అన్ని చూస్తుంటాము. అలాంటిది కాదండి, నా దగ్గర మగవాళ్ళు ఫాదర్స్ చాలా మంది బాధపడుతూ మాకు కస్టడీ కావాలండి, లేకపోతే విజిటేషన్ ఇప్పించండి అని చెప్పి జెన్యూన్ గా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. రీసెంట్ టైమ్స్ లో 1-2 కేసెస్ అలాంటివి. అది నేను చాలా టచింగ్ గా ఫీల్ అయ్యాను. ఆన్ అబౌవ్ దట్ వన్ మోర్ థింగ్ ఇస్, ఇప్పుడు దాకా మనం రైట్స్ గురించి మాట్లాడుకుంటే డాటర్ ఇన్ లా బేస్డ్ లాగా ఉంటాయి. ఇఫ్ యూ సీ గృహహింస, అది అలాంటిది ఏం లేదండి. మదర్ ఇన్ లాస్ సఫర్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా మేము తీసుకున్నాం. లైక్ పర్సన్ ఎవరైతే ఉన్నారో హస్బెండ్ వాళ్ళ మదర్ వచ్చి జెన్యూన్ గా సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు. కోడలు చేతుల్లో దెబ్బలు తిని, కోడలు హెరాస్మెంట్ చేస్తే హస్బెండ్ గానీ మదర్ ఇన్ లో గానీ గురయ్యి, సో వాళ్ళ సైడ్ నుంచి కూడా మనం డొమెస్టిక్ వైలెన్స్ వేయడము, కేసెస్ ఫైల్ చేయడం. డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ వాళ్ళు కూడా వేస్తే లేదు, అంటే మదర్ ఇన్ లా సైడ్ నుంచి వేయొచ్చు. అది జెండర్ బేస్డ్ ది. అండ్ ఒకటి నేను ఇప్పుడు మీకు చెప్పాలి, మనం జెండర్ బేస్డ్ లాస్ గురించి చెప్తున్నామని, పాక్సో ఉమెనే వేయొచ్చు అని వస్తుంది. దట్ ఈస్ నాట్ ట్రూ. ఇట్ ఈస్ నాట్ జెండర్ బయాస్డ్. ఎవరైనా 18 years లోపల మైనర్స్ కాబట్టి ఎవరైనా ఆ రకంగా హెరాస్మెంట్ కి, అసాల్ట్ కి గురైతే వాళ్ళు ఖచ్చితంగా వేయొచ్చు. ఇట్ ఈస్ జెండర్ న్యూట్రల్. ఓకే. సో ఆ కేసుకు సంబంధించి ఇప్పుడు ఎంటైర్ సొసైటీ అంతా చర్చ పెడుతుంది. అగైన్ మళ్ళీ జాన్ మాస్టర్ ఇష్యూ దగ్గర ఎందుకు ఆ అమెండ్మెంట్ అంత స్ట్రిక్ట్ గా చేయబడింది? ఓన్లీ ఇష్యూస్ కాబట్టి అంత స్ట్రిక్ట్ గా ఉన్నాయంట. ఇష్యూ కాబట్టి ఇప్పుడు నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు నాకు ఒక 16 years కొడుకున్నాడు అనుకోండి, మిమ్మల్ని శ్రావణి ఆంటీ ఐ వాంట్ టు హ్యావ్ ఎ బీర్ అన్నాడు అనుకోండి, మీతో మీరు ఇప్పించారు అనుకోండి, ఇప్పుడు ఎవరిది తప్పు? అఫ్ కోర్స్ నాది, ఎందుకంటే తెలీదు. మీరు కాదు, అతనే నన్ను వచ్చి అడిగాడు, అసలు నా పనేదో నేను చేసుకుంటున్నాను, ఆ బాబే వచ్చి ఆంటీ ఆంటీ అని పిలిచి నన్ను అడిగాడు అంటే, అలా మైనర్స్ డెసిషన్ తీసుకోలేరు కదా, దే కెనాట్ గివ్ కన్సెంట్. బట్ సొసైటీ జనరేషన్ చాలా చేంజ్ అయిందండి. 12 years 13 years బాయ్ కి హీ నో ఎగ్జాక్ట్లీ వాట్ హీ వాంట్స్ అండ్ చాలా మెచ్యూర్డ్ థింగ్స్ టాక్స్ వాళ్ళ మధ్య ఉంటూ ఉన్నప్పుడు ఎక్కడో అనిపిస్తుందా కొన్ని అమెండ్మెంట్స్ లో ఇంకా కొన్ని చేంజెస్ రావాలి? లేదంటే లేదు, అస్సలు అనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు తొందరగా మెచ్యూర్ అవ్వాల్సిన సిచ్యువేషన్స్ అయితే వస్తున్నాయి. అంత ముందల కాలం వల్ల తొందరగా, అంటే మనకి చైల్డ్హుడ్ అంటే 16 years 17 years దాకా ఏమీ తెలిసేది కాదు. ఇప్పుడు వాళ్ళకి అన్నిటి మీద అవగాహన ఉంటుంది, వాళ్ళకి ఇంటర్నెట్ ఉంది, మీడియా ఉంది, ఫ్రెండ్స్ ద్వారా చాలా తెలుస్తున్నాయి, అలా డెవలప్ అయ్యారు. వాళ్ళ ఐక్యూ ఇంటలెక్చువల్ చాలా హైగా ఉంది మనకు ఆ ఏజ్ లో కంపేర్ చేసుకుంటే. ఇప్పుడు ఒక డిస్కషన్ మనం వాళ్ళతో మొదలు పెడితే వాళ్ళు కూడా వాళ్ళ పాయింట్స్ స్ట్రాంగ్ గా అసర్టివ్ గా చెప్పగలరు. సో అలా వాళ్ళకి అన్ని రకాలుగా అవగాహన ఉంది. బట్ ఈక్యూ వెన్ ఇట్ కమ్స్ టు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇంకా పిల్లలే, వాళ్ళకి ఇంకా కేర్ గివింగ్ కావాలి, వాళ్ళు తొందరగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. అదైతే మారలేదు కాబట్టి ఐ డోంట్ థింక్ అలాంటి అమెండ్మెంట్స్ రావాలని. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి కావ్య గారు, చాలా విషయాలు ఎక్స్ప్లెయిన్ చేశారు. Thank you, Shravani garu. It was really nice talking to you. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో కొన్ని లా ఇష్యూస్ కి సంబంధించి మళ్ళీ ఒక ఇంటర్వ్యూ మాత్రం చేస్తాం మీతో. ఖచ్చితంగా. Sure అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది అడ్వకేట్ కావ్య గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. దట్స్ ఆల్ ఫర్ నౌ.